అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. శ్రీ గురు చరిత్రలోని అధ్యాయం 40. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు. ఆయన ఒక్కడే అయినా విప్రులాయన్ను బహువిధాల నిర్వచించారనే వేదమే ఆయననే రుద్రుడని, విష్ణువని కూడా స్తుతించినది. కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. ద్వేషము, స్పర్ధ వంటి అసూరీ స్వభావం గలవారి యజ్ఞ దాన తపఃకర్మలు నిష్ఫలమని భగవద్గీత ఆ భేదాన్ని రూపుమాపి సత్వప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నరసింహ సరస్వతి స్వాములుగా అవతరించాడు. అందుకే శివపరమైన రుద్రాక్ష, భస్మము, కాశీ విశ్వనాథుల మహత్యం తెలిపి శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహత్యం కూడా తెలిపారు. అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకు తెలిపాడు కానీ తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పాడు. ఆ వ్రతాలు ఆయన వాక్కు వలన శక్తివంతములు అయ్యాయి గాని భక్తులు తమకై తామై చేసుకున్నప్పుడు కాలేదు. ఈ విషయాలన్నింటినీ మనం ఈ తరువాయి అధ్యాయాలలో చూడవచ్చు. కథారంభము: నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీగురు చరిత్ర వింటుంటూనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్యపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం నాకు కలిగింది. మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది, చెప్పండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయన, పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే మీ పూర్వీకుడు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి గంధర్వ నగరం చేరారు కదా. అటు తర్వాత కూడా వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయందేవునికి తెలిసింది. అప్పుడు ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయన్నిలా స్తుతించాడు. పరమాత్మ, పరంజ్యోతి, నరసింహ సరస్వతి, మీరు త్రిమూర్త్యాముకులే కాని మానవ మాత్రులు కారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము. జీవుల పట్ల కరుణ అనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు. స్వామి దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల పాప దైన్యాలను పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడిలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము, రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్ని నశింపచేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో, గొడ్డుబర్రె పాలిచ్చిందో, మేడికట్టె వృక్షమైందో, హీనుడు ఉద్ధరించబడ్డాడో అట్టి మిమ్ము ఎవరు ఎరుగగలరు? శ్రీగురుడు సంతోషించి సాయందేవుడి తలపై చేయి పెట్టి, నాయనా, నీవు మాకు పరమ భక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులే చిరకాలం వర్ధిల్లురుగాక అని ఆశీర్వదించారు.
ఆ తర్వాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయందేవునితో, నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకొందువు అన్నారు. అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతన్ని తమ పక్కనే కూర్చోపెట్టుకొని భోజనం పెట్టించారు. తర్వాత అతన్ని దగ్గరికి పిలిచి, నాయనా, నీవెక్కడుంటున్నావు? నీ భార్యాబిడ్డలు క్షేమమా? చాలా కాలానికి కనిపించావు అన్నారు. అతడు, స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది ఏమున్నది? మీ దయ వలన అందరూ క్షేమమే. నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారమంతా కొడుకులు చూచుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయనా, మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేము ఒక చోట ఉండేవారము కాదు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు వనంలో ఉంటాము. మాతో కలిసి ఉండడము, మా సేవ చేయడము కష్టం. బాగా ఆలోచించుకో అన్నారు. సాయందేవుడు, స్వామి, మిమ్ము శరణ పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేమిటి? గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురుపూజ చేసే చేతులే చేతులు, గురుపాదాలనంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను. అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీకంత దృఢభావం ఉంటే అలానే చేయి అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులెవ్వరినీ రావద్దని చెప్పి సాయందేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకుని సంగమానికి వెళ్ళారు. ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గాన్గాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతన్ని పరీక్షించదలచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా కారుమేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరుమిట్లు కొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన ఒంటిపైనున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిలుచున్నాడు. ఇలా గాలి వాన అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగాయి. గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, మమ్మల్ని చలి బాధిస్తున్నది. గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకొనిరా అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతన్ని బాట కటు ఇటు చూడకుండా త్వరగా వెళ్ళి రమ్మని చెప్పాడు. వెంటనే సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాలి లోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తున్నది. కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతడిని ఒక పక్కకు నెట్టివేస్తుంది. ఎలాగో అతడు శ్రీగురుణ్ణి స్మరిస్తూ చీకట్లో తరుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూచుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి పక్కకు చూచాడు. అటు పక్కన 5 పడగలు గల భయంకరమైన త్రాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూచాడు. అటుపక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తు పల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడు ఎటు పోతే అటు అంత వేగంగాను పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండె దడపుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు. ఎటు పోవాలో తెలియక భయంతో తనను ఆ పాముల బారి నుండి రక్షించమని మనసులోనే శ్రీగురుని ప్రార్థించుకోసాగాడు.
వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడి నుండి వేదఘోష అతడికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురుణ్ణి సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో కాని పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజ్వలింపచేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువు కేసి చూసేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలెన్నో వస్తాయి. అయినా చెల్లించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. యజ్ఞయాగాదులు చేసే వారికి ఎన్నో విఘ్నాలొచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు సచ్చిష్యుడు తన గురువును విడవక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, స్వామి, నేనేమీ తెలియని వాణ్ణి. కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను. అప్పుడు శ్రీగురుడిలా బోధించారు. నాయనా, చెబుతాము విను. నీవు ఇక రాత్రి అయిందో బ్రాహ్మీముహూర్తం అయిందోనన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము. శివుడిలా చెప్పాడు. దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వల్ల సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి గాని సిద్ధించదు. యథావిధిగా గురువుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్ట అనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యాయానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయనా, ఎవ్వరూ నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడూ సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, అన్నా, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై ఉండాలి. పగలనిదిగా ఉండాలి. అది నా వెంట తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్ళీ ముడిచివేయడానికి వీలుండాలి. అందులో పీట, కుర్చీ ఉండాలి.
ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. అవే నాకు వంట నేర్పాలి. వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనసులోనే ఆయనను శరణు పొందాడు. అలా పోతుండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి, నాయనా, నీవెవరు? ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడివై తిరుగుతున్నావేమి అన్నాడు. ఆయన్ను చూడగానే త్వష్టకు మనసు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతన్ని ఆశీర్వదించి, నాయనా, అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుణ్ణి పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నేనే స్వయంగా తీసుకుపోతాను. నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతన్ని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యే నమః.